నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. ఈటీవీ సమర్పణ ఎక్సోడీ షైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఇది సెమీఫైనల్స్ సంచిక. 1948 డిసెంబర్ 1వ తేదీన వెలసిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎందరో రచయితల్ని, సంగీత విద్వాంసుల్ని, నటీనటుల్ని గుర్తించి ప్రోత్సహించింది. ప్రముఖ వాయులీన విద్వాంసులు శ్రీ అన్నవరపు రామస్వామి, మృదంగ విద్వాంసులు దండమూడి రామ్మోహన్ రావు, దత్తాడ పాండురంగరాజు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, విబి కనకదుర్గ, మల్లిక్, ఎంవి రమణమూర్తి వంటి ఎందరో కళాకారులను సంగీత ప్రపంచానికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందించింది. అలాంటి విజయవాడలో ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరగడం, ఈ చిరంజీవులందరూ వాళ్ళ గళాలను మీ ముందు పరచడం, మీరు ఆశీర్వదించడానికి రావడం చాలా చాలా ముదావహం. మరొక పర్యాయం ఈ సంచికకు సంబంధించినంతవరకు ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు. మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈనాటి ముఖ్య అతిథి చిరంజీవి సౌభాగ్యవతి కల్పన రాఘవేందర్. శ్రీ టిఎస్ రాఘవేందర్ సులోచనల దంపతుల ప్రథమ పుత్రిక చిరంజీవి ఆర్ కల్పన. 4 సంవత్సరాల వయసులోనే శ్రీ రంగనాథన్ గారి దగ్గర కొంతకాలం, తండ్రి గారి దగ్గర కొంతకాలం శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. లయ చూడరుళి కలైమామణి ప్రముఖ మృదంగ విద్వాన్ మధురై టి శ్రీనివాసన్ గారి దగ్గర శాస్త్రీయ సంగీతంలో సుశిక్షితురాలైంది. మాస్టర్ అగస్టిన్ పాల్ గారి దగ్గర వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో తర్ఫీదు పొందింది. ఇక సినీ సంగీత విషయానికి వస్తే 5 సంవత్సరాల వయసులో సాలూరి వాసురావు గారి స్వరకల్పనలో తొలిపాట పాడింది. విద్యాసాగర్ స్వరకల్పనలో ఛాంపియన్ చిత్రం కోసం నాతో కలిసి పాడడం నాకు బాగా గుర్తు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 1500కు పైగా సినిమా పాటలు పాడిన ఈ యువ కళాభారతి ఈ 4 భాషలతో పాటు తుళు, బడుగా, హిందీ భాషల్లో ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్కు గాత్రదానం చేసింది. సంగీత ప్రపంచంలో మరింత రాణించాలని ఆశిస్తూ, నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఆ సంగీత కళాభారతిని సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఇది 2వ సెమీఫైనల్స్లో మొదటి భాగం. అంటే ఈ మొదటి భాగం, ఈ సెమీఫైనల్స్ 2వ భాగమైన వచ్చే వారంలో ఈ 5 చిరంజీవులు పాడిన తర్వాత ఆ మార్క్స్ సగటులో ఎవరికి తక్కువ వస్తే వారు నిష్క్రమించి 4 మిగులుతారు. దాని గురించి ఇప్పుడు ఆలోచన అనవసరం. మనకు అందరూ బాగా పాడాలని కోరుకుందాం. వాళ్ళందరికీ మరొక పర్యాయం మీ ఆశీస్సులు అందజేయండి. శుభం భూయాత్, ఆల్ ది బెస్ట్. మరి చాలామంది సంతోషించేటటువంటి పాటలు ఎంపిక చేసుకున్నారు చిరంజీవులందరూ కూడా. నేను సినిమా పరిశ్రమకు రావడానికి ముందర వరకు 61 నుంచి 65 సంవత్సరం, 1961 నుంచి 1965 సంవత్సరాల మధ్య వచ్చినటువంటి పాటలు ఎంపిక చేసుకుని 5 చిన్నారులు పాడుతున్నారు. ముందుగా మొట్టమొదటి అభ్యర్థిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి.
స్వాగతం నాయన. తన ఎంపిక ఆరుద్ర గారి రచన, ఎస్పి కోదండపాండి గారి సంగీతం, కేజే యేసుదాస్ గారు పాడిన పాట బంగారు తిమ్మరాజు సినిమా నుంచి ఓ నిండు చందమామ నిగనిగల భామ. శుభం. నిండు చందమామ నిగనిగల భామ, ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా. ఓ ఓ నిండు చందమామ. నిదురరాని తీయని రేయి నిన్ను పిలిచెను వలపుల హాయి, మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే. నిదురరాని తీయని రేయి నిన్ను పిలిచెను వలపుల హాయి, మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే. మేలుకున్న స్వప్నములోన ఏల ఇంత బిడియపడేవు, మేలుకున్న స్వప్నములోన ఏల ఇంత బిడియపడేవు. ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకురానా. ఓ ఓ నిండు చందమామ నిగనిగల భామ, ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా. ఓ ఓ నిండు చందమామ. దూర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగి, కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే. దూర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగి, కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే. నీదు మనసు నీలో లేదు నాలోనే లీనమయే, నీదు మనసు నీలో లేదు నాలోనే లీనమయే. నేటి నుంచి మేనులు రెండు నిరజాణ ఒకటాయే. ఓ ఓ నిండు చందమామ నిగనిగల భామ, ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా. ఓ ఓ
నా నమస్కారం ప్రియమైన నా తండ్రి గారికి, మీ అందరికీ, మా ఆర్కెస్ట్రా వాళ్ళు, అన్నయ్యలు, మీరందరికీ నమస్కారం. అండ్ మై బెస్ట్ విషెస్ ఫర్ ఆల్ ది పార్టిసిపెంట్స్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ రియాలిటీ షో పాడుతా తీయగా. అండ్ థ్యాంక్స్ టు ప్రవీణ్, వాట్ అ కాంపోజిషన్. నేను ఈ పాట నేను ఇంతవరకు వినలేదు. ది ఫస్ట్ ఐఎమ్ లిసనింగ్ టు దిస్ సాంగ్. బ్యూటిఫుల్ కాంపోజిషన్ అండ్ బ్యూటిఫుల్లీ సాంగ్ అండ్ ప్రెసెంటెడ్. థ్యాంక్ యూ. ఇట్ ఇస్ వెరీ నైస్. మీరు బ్రెత్ అది ప్రాపర్గా చాలా బ్యూటిఫుల్గా మేనేజ్ చేస్తున్నారు. అండ్ యూ హ్యావ్ రియలీ గాట్ అ వండర్ఫుల్ వాయిస్. గాడ్ బ్లెస్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. యేసుదాస్ గారు తెలుగులో పాడిన మొట్టమొదటి పాట. నాకు గర్వం ఏంటంటే మా గురువుగారే ఆయనకు కూడా మొట్టమొదటి అవకాశం ఇచ్చారు తెలుగులో. కోదనపాండి గారే ఇచ్చారు. ఇదొకటి. ఇంకో పాట చెంగును కట్టేసుకోనా అన్న పాట. ఈ రెండు పాటలు అప్పుడు పాపులరు. నేను కచేరీల్లో ఈ పాటలు పాడేవాడిని ఆ రోజుల్లో. ఈ పాటకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంది మా గురువు గారికి. ఖోయా ఖోయా చాంద్ ఐడియా అంతే. ఓ ఖోయా ఖోయా చాంద్ खुला आसमान आस आँखों में सारी रात जाएगी. రఫీ గారు పాడింది ఎస్డి బొమ్మన్ సాంగ్. ఓ నిండు చందమామ నిగ నిగలా భామ. ఆ ఫ్రేజ్ మాత్రం నిండు చందమామ వరకు ఎగ్జాక్ట్లీ ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. కానీ చరణాలు ఎంత అందంగా, ఎంత మార్ధవంగా, ఎంత గొప్పగా చేశారో అంత గొప్పగా పాడించారు. ఆయన అంత గొప్పగా పాడారు. నిండు చందమామ నిగ నిగలాభామ ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా. ఈ పాట గురించి నేను ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే, నీ గురించి చెప్పడానికి నాకేం లేదు, అన్నీ అమ్మాయి చెప్పేసింది. నువ్వు ఏదన్నా నేను తప్పు చేసి ఉంటే దాని గురించి నేను మాట్లాడేవాడిని. ఇట్ వాజ్ సచ్ ఎ క్లీన్ రెండిషన్. అంత నీట్గా, అంత బాగా. ముఖ్యంగా దాసు గారి సంగతులు చాలా ఫాస్ట్గా పలుకుతాయి. అవన్నీ కూడా అంత ముద్దుగా పలికించావు నువ్వు, అంత స్పష్టంగా పలికించావు సంగతులన్నీ కూడా. మా అమ్మాయి నువ్వు ఒక్కొక్క సంగతి పలుకుతున్నప్పుడు అది ఇలా తల ఆడించిందంటే అది ఎంత గొప్పగా ఎంజాయ్ చేస్తుందో నాకు తెలుసు. ఇదొక రాక్షసి పక్కన ఉన్నది, సామాన్యమైనటువంటిది కాదు. మహాప్రతిభావంతురాలు ఈ అమ్మాయి. చాలా గొప్పగా పాడుతుంది. ఓపెరా స్టైల్ ఆఫ్ సింగింగ్ చేస్తుంది, గజల్స్ పాడుతుంది, పియానో వాయిస్తుంది. అయిపోయింది 8th గ్రేడ్ పియానోలో. ఎన్టీసీఎల్ అయిపోయింది. సరే నువ్వు చెప్పాను. ఎన్టీసీఎల్లో ఓకల్ పాస్ చేసావు. ఓకల్లో అందులో ఏదైనా స్పెషలైజ్డ్ ఉందా? స్పెషలైజ్ దాని తర్వాత ఇంకా ఒకే డిగ్రీ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ మ్యూజిక్ కాలేజ్లో FTCL. అది ఈ సంవత్సరాలు నేను అది పూర్తి చేస్తే ఐ విల్ బి ది సెకండ్ పర్సన్ ఇన్ ఇండియా టు ఫినిష్ దట్. తప్పకుండా చేస్తావు. ద హ్యాపీ థింగ్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఇస్ ఇండియా ఇస్ మై ఓన్ సిస్టర్ హూ హస్ కంప్లీటెడ్. ఈవిడ చెల్లెలే ఇండియాలో ఫస్ట్ టైం కంప్లీట్ చేసింది ఆ కోర్సును. తన చెల్లెలు అది ఓపెరా పాడుతుంది కదా, అందుకోసం నేను మర్చిపోయాను. నేను ఇద్దరు వీళ్ళ నాన్నగారు నాకు చాలా చాలా చిన్నప్పటి నుంచి స్నేహితుడు. అతను సినిమా పరిశ్రమకి చాలా తక్కువ పని చేసిన గాయకుడిగా చాలా వేషాలు ఎక్కువ వేశారు, పాత్రలు ధరించారు. అతను వేదిక మీద ముమ్మరంగా పాడుతున్న రోజుల్లో ఒక ఫ్యాన్గా అలా వెళ్ళి నుంచుని చూస్తూ ఉండేవాడిని. అతనితో కలిసి స్టేజ్లో పాడే అవకాశం నాకు వచ్చింది మొట్టమొదటిసారి. అప్పటి నుంచి మేమిద్దరం చాలా అన్యోన్యమైన స్నేహం మాది. చాలా మంచి విద్యావంతుడు, విద్వాంసుడు కూడా. మీరు సింధు భైరవ్ సినిమా చూసి ఉంటే, తెలుగులో వచ్చిన బాలచంద్ర గారు తీసింది. అందులో మణిమాల గారు అంటే ఆ అమ్మాయి హీరోయిన్కి తల్లి భర్తగా వేస్తారు, ఒక జడ్జి క్యారెక్టర్. పాటలు పాడుతూ మధ్య మధ్య అన్ని పాటలతోనే మాడుతుంటారు, బుర్రమీసాలు పెట్టుకుని. ఆయన వీళ్ళ నాన్నగారు. మన జీవితాల్లో ఎత్తుపల్లాలు ఉన్నట్టు పాటల్లోనూ ఆరోహణ అవరోహణలు ఉంటాయి. ఇప్పుడు సరి గ మ ప ద ని సా ఇది ఆరోహణ, సాని ద ప మ గ రే స ఇది అవరోహణ. ఆరోహణ అవరోహణల సంగమంలో నుంచి వచ్చేది ఒక రాగం. నా కూతురు కంటే ఎక్కువైంది విద్యలో, నాకు వాళ్ళ నాన్నకంటే ఎక్కువైంది. అది మాత్రం నిశ్చయంగా చెప్పి తీరాలి. అంత గొప్ప విద్వాంసురాలు. తను పాడలేని పాట అంటూ ఏదైనా ఉందా నేను ఆలోచిస్తున్నాను. ఏది లేదు. అంటే చాలా చక్కగా ప్రారంభాన్ని ఇచ్చారు ఇవాళ కార్యక్రమానికి.
శృతి శుభంగా ఉండి అక్షరాలన్నీ బాగున్నాయి, సంగతులన్నీ చక్కగా ఉన్నాయి. ఇంతకంటే పాటకు పరాకాష్ఠ ఏముంది నాయన? మీకు మార్కులు ఎంత వస్తే ఏంటి, ఎవడిస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, మాకు ఆనందాన్ని ఇచ్చారు, అది చాలు. గాడ్ బ్లెస్ యూ. శుభం. రెండవ చిరంజీవిని ఆహ్వానించండి ప్లీజ్. స్వాగతం కార్తీక్. నీకు కార్తీక్ ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ పాట సుమంగళి. నాకు చాలా ఇష్టం ఈ పాట. అలా నేను భయపెట్టట్లేదు, నువ్వు బాగా పాడతావు అని తెలుసు. చాలా ఇష్టమైన పాట. వలపు వలే తీయగా ఎంత ఇష్టమో నాకు, చాలా ఇష్టం. దానికని నేను ఎక్కువగా చప్పట్లు కొడతాను నీకు ముందుగా, తర్వాత మీ ఇష్టం. శుభం. వలపు వలే తీయగా వచ్చినావు నిండుగా, వలపు వలే తీయగా వచ్చినావు నిండుగా, మెరపు వలే తళుకుమని మెరసిపోయేటందుకా, వలపు వలే తీయగా వచ్చినావు నిండుగా. తడబడు నడకల నడచినప్పుడు నీ తత్తర పాటును చూడాలి, తలుపు మూయగనే దారులు వెదకే బిత్తర చూపులు చూడాలి, తడబడు నడకల నడచినప్పుడు నీ తత్తర పాటును చూడాలి, తలుపు మూయగన దారులు వెదకే బిత్తర చూపులు చూడాలి అని తలచి తలచి ఈ తరుణం కోసం తపస్సు చేసినది ఇందులక, వలపు వలే తీయగా వచ్చినావు నిండుగా. మురిపెములొలికే ముద్దు మోమును కురుల మబ్బులో దాచుటక, మిసమిసలాడే నొసట కుంకుమ చిరు చెమటలలో కరగుటక, మురిపెములొలికే ముద్దు మోమును కురుల మబ్బులో దాచుటక, మిసమిసలాడే నొసట కుంకుమ చిరు చెమటలలో కరగుటక, ఎదలు తెరచి నీ విన్ని నాళ్ళుగా ఎదురు చూచినది ఇందులక, వలపు వలే తీయగా వచ్చినావు నిండుగా, మెరపు వలే తళుకుమని మెరసిపోయేటందుగా, వలపు వలే తీయగా వచ్చినావు నిండుగా. హాయ్ కార్తీక్, కొంచెం టెన్షన్ అయిపోయారు కదా చివరి వరకు ప్రాక్టీస్ చేస్తూనే. ఐ థింక్ నాన్నగారు అప్పుడే చెప్పారు కదా, ఎక్కువ ప్రాక్టీస్ చేయకు అంటే. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కువ అంటే ఒక ఎగ్జామ్ రాస్తున్నట్టుగానే ఒక్కొక్క పాట ఏ స్టేజ్లో పాడితే కూడా ఒక్కొక్క పాట ఎగ్జామ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నాకు ఇప్పుడు వరకు ఫస్ట్ ఆయన్ని చూసి నాకు ఇలా అయిపోతాను, ఎప్పుడు చూస్తే కూడా అది బాగా లవ్ అండ్ రెస్పెక్ట్ వల్ల. అండ్ ది స్టేజ్, మై ఫాదర్ యూస్ టు సే ఎవ్రీ స్టేజ్ ఇస్ లైక్ అన్ అగ్ని పరీక్ష, దానిలాగానే. బట్ ఫస్ట్ చరణంలో అది సరిగా రాలేదు, కానీ సెకండ్ చరణంలో సరిగా వచ్చింది కదా. కొంచెం టెన్షన్ లేకుండా పాడండి. తెలుసు అక్కడ ఉంటే ఎంత టెన్షన్ ఉంటుంది ఒక సింగర్కి, నాకు తెలుసు. బట్ స్టిల్ కీప్ యువర్ సెల్ఫ్ కూల్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
తనకి నా వయసు అనుభవాన్ని చూసి భయం వస్తుందని చెప్పింది కదా, నాకు దాన్ని చూస్తే భయం వస్తుంది, వయసు అనుభవంలో కాదు. దాంట్లో ఉన్న టాలెంట్ని చూసి తనతో కలిసి పాడుతున్నప్పుడు నేను సక్రమంగా పాడాలి భగవంతుడా, కరెక్ట్గా పాడాలి అని నాకు టెన్షన్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది సత్యపీఠం, ఎప్పుడు అబద్ధాలు చెప్పను, నేను నిజమే చెప్తున్నాను యువర్ ఆనర్, నిజమే చెప్తున్నాను. తను మొదటి చరణంలో టెన్షను ఎందుకని చెప్పిందంటే, అని తలచి తలచి తరుణం కోసం కోసం ఆ సంగతి కొంచెం తడబడింది. కోసం అది అలాగా రాల, అదొక్కటే, మిగతా అంతా బాగుంది. ఆ తడబాటు ఉండడం వల్ల ఓకే అర్థం చేసుకోగలను, కానీ ఇంకా కొంచెం సుఖం ఉండొచ్చేమో పాట అనిపించింది. మంచి ఫామ్లో ఉన్నప్పుడు మాస్టర్ పాడిన పాట ఇది, మంచి ఫామ్లో ఉన్నారు ఆయన, వాయిస్ అలా ఉంటుంది. వలపు వలే తీయగా వచ్చినావు నిండుగా, మెరపు వలే తళుకుమని మెరసిపోయేటందుకా. టిపికల్ మహాదేవన్ గారిది అది. కొంచెం ఆనందంగా పాడొచ్చు పాట అంతే. నీకు చిన్న తడబాటు ఒకటి, నువ్వు కొంచెం సుఖంగా పాడుంటే ఆ రొమాన్స్ టచ్ నువ్వు మ్యూజికల్గా పాడేసావు. కొంచెం వయసు వస్తే వస్తుంది రొమాన్స్ నీకు కూడా. ఎంత వయసు ఇప్పుడు? 20. ఓకే, శుభం, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మూడవ చిరంజీవిని ఆహ్వానిద్దామా? పల్లవి స్వాగతం తల్లి. పల్లవి ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి వారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం, పూజాఫలం. నువ్వు చాలా బాగా పాడతావు ఈ పాట నాకు తెలుసు. అందేనా చేతులకు అందేనా. సుందర సురనందన వనమల్లి జాబిల్లి అందేనా ఈ చేతుల కందేనా, అందేనా ఈ చేతుల కందేనా, చందమామ ఈ కనులకు బిందేనా, అందేనా ఈ చేతుల కందేనా. ఆమడుగున కనిపించి నా మనసున నివసించి
Pallavi, Charumati Pallavi. Beautiful name, wonderful song selection. Such a beautiful composition by the great Rajeshwar Rao sir. నాకు జస్ట్ ఒకే ఇది మాత్రం గుర్తుకొచ్చింది. మా నాన్నగారు నన్ను నా చెల్లిని తీసుకెళ్లారు ఊరికే. రాజేశ్వర్ గారు డాడీకి అన్ని పెద్దవాళ్ళ సాంగ్స్ అన్నీ ఇష్టం, దానికోసం జస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి తీసుకెళ్లారు. I think those were the last couple of years of the great legend's life. వీల్ చైర్లో సార్ ఉన్నారు, హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీక్. జస్ట్ ఒక పాట పాడి ఐ జస్ట్ రిమెంబర్ హీ డెంట్ ఎదుమే ఏ అక్షరం మాట్లాడడానికి రాలేదు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీక్. హీ జస్ట్ వేవ్డ్ హిజ్ హ్యాండ్ అంతే, నాకు నా చెల్లికి. బట్ నాకు అప్పుడు చిన్న వయసు కాబట్టి నాకేమో అర్థం కాలేదు, ఏదో ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చారు అని. మా డాడీ ఇంటికి వచ్చి చెప్పారు, ఎంత భాగ్యం చేసావో నువ్వు. ఇలాంటి ఒక కష్టమైన ఒక సిచ్యువేషన్లో మనిషి హీ వాజ్ నాట్ ఏబుల్ టు మూవ్ హిస్ ఆర్మ్స్ ఆర్ లెగ్స్ ఆర్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీక్. హీ రేజ్డ్ హిస్ హ్యాండ్ అండ్ హీ బ్లెస్డ్ యూ, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ కల్పన బట్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యూజిక్. I can remember the scene and you brought it. అది ఎప్పుడో జరిగిన ఒక విషయం ఈరోజు you brought that back to my mind. You reminded that. Thank you so much. Though it is painful, but still there is some kind of joy in it for the sake of music. What a fabulous composition. And you sang so well, Pallavi. కొంచెం ఆ బ్రెత్ మేనేజ్మెంట్ మట్టుకు చేయాలి, కొంచెం టెన్షన్ కాబట్టి కదా, లేదా? నో టెన్షన్ ఉంది. బ్యూటిఫుల్లీ సాంగ్. నేను వచ్చిన టెన్షన్ మీ అందరినీ చూసి నాకు టెన్షన్ పడుతుందండి. నువ్వు ఎంత రాక్షసువో వాళ్ళకు కూడా తెలుస్తుంది, అందుకని వాళ్ళకి టెన్షన్. ఆల్ ది బెస్ట్ మా. గాడ్ బ్లెస్ యూ మా. ఎందుకో తెలియకుండా కళ్ళలో నీళ్ళు వస్తాయి, మనకు కారణాలు తెలియదు కదండి. ఒక మంచి పాట విన్నా, ఒక మంచి చిత్రం చూసినా, ఒక మంచి న్యూస్ విన్నా, ఎందుకో తెలియదు మనకు తెలియకుండానే. ఈ పాట వింటే నాకు అది ఆనందకరమైన దుఃఖం ఏమిటో తెలియదు నాకు, అంత దుఃఖం వస్తుంది ఈ పాట వింటే. ఇలా కూడా అంత అందంగా అక్షరాలకు స్వరభిక్ష పెట్టగలరా మహానుభావులు. వాళ్ళ సరస్వతీ స్వరూపులు కాకపోతే ఎలా కుదురుతుంది అనిపిస్తుంది పాట వింటున్నప్పుడు మాత్రం. సెకండ్ చరణం ఇంకొక్కసారి పాడమ్మా ప్లీజ్. కాంపిటీషన్ కోసం కాదు, నా ఆనందం కోసం ఇంకొకసారి పాడు. తలుపు దాటనీక మనసు తలుపు వేయగలను గాని, నింగిపైకి ఆశలని. నింగిపైకి రాజేశ్వరరావు గారికి కనిపిస్తున్నారు నా ఆయన మధ్యమం వాడే రీతి ఏ రాగంలోనన్నా చాలా అందంగా ఉంటుంది, అది ఎందుకో తెలియదు. నింగిపైకి ఆయన పాడుతున్నట్టుగానే ఉంది నాకు. ఇంకోసారి అక్కడి నుంచి పాడు. నింగిపైకి ఆశ. నింగిపైకి ఆశలని నిచ్చనేయగలను గాని, కొలనులోన కోర్కెలనే. దట్ నోట్, కొలనులోన కోర్కెలనే గుండెని పిండేస్తుంది అక్కడికి రాగానే ఆ స్వరస్థాయి మాత్రం. పాటకు కంపోజిషన్ చేయడం అంటే అది అంత అర్థవంతంగా ఉండాలనడానికి ఒక పెద్ద బాల శిక్ష ఈ పాట. ఎంత గొప్పగా చేశారు మహానుభావులు, ఎంత గొప్పగా రాయబడింది, ఎంత గొప్పగా తీయబడింది. మహా అయితే 7-8 షాట్లు ఉంటాయి ఆ పాట మొత్తం మీద కూడా. బిఎన్ రెడ్డి గారు తీసిన పద్ధతి, చందమామ, ఆ వెన్నెల. సుందర సురనందనవన మల్లి జాబిల్లి. అబ్బా ఎంత ఎంత మంచి పాటనిచ్చావు తల్లి. నాకు వేరే దాని గురించి చెప్పే అవకాశం ఇవ్వలేదు. నువ్వు చాలా బాగా పాడావు. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చితక ఇబ్బందులు మా అందరికీ కూడా ఉంటాయి. కాకపోతే తప్పు పాడి మేము ఇంకొకసారి పాడతామని మళ్ళీ పాడతాం, మీకు అవకాశం లేదు. ఇంత మంచి పాటను సెలెక్ట్ చేసుకున్న నీ సంస్కారానికి
జోహార్లు. అంత అందంగా పాడినందుకు జోహార్లు. శుభం. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం. శరత్, స్వాగతం. చెప్తున్నాను అమ్మాయికి ఏమని చెప్పుంటాను చెప్పు. శేషగోపాలన్ గారిలా ఉంటాడు, బాల్యంలో ఉన్న శేషగోపాలన్ గారిలా మహావిద్వాంసులు ఆయన. అలాగే ఉన్నావు చక్కగా. ఎందుకు నిన్ను చూస్తే ఆయన గుర్తొచ్చి దండం పెట్టేస్తుంటా. నీ ద్వారా ఆయనకు చేరుతుంది అన్నమాట. మహావిద్వాంసులు ఆయన, మహాగాయకులు. శరత్ సంతోష్ ఎంపిక చేసుకున్న పాట ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాలైనా కూడా మన మనోఫలకం మీద నుంచి చెదిరిపోని శిల్పాలు లాంటి పాటలు ఇవన్నీ కూడా. ఆత్రేయ గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ గానం. మంచి మనసులు సినిమా నుంచి శిలలపై శిల్పాలు చెక్కినారు. అహో ఆంధ్రభోజా శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రు తలుపు కవనాలు ఒక ప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు ఒక చెంప శృంగార మొలుకు నాట్యాలు నవరసాలొలికించు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు శిల రథముపై లోకేశు ఒడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా ఏకశిల రథముపై లోకేశు ఒడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పదనిస స్వరములే పాడగా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రాజులే పోయినా రాజ్యాలు కూలినా కాలాలు మారిన గాడ్పులే
కదలని శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందు చెలి నిజమునా జాబిలి. శరత్, ఇప్పుడే నేను నాన్నగారితో చెప్పాను ఈ సాంగ్ తమిళ్లో కూడా ఉందని అన్నారు. దాని తర్వాతనే ఇది విన్నప్పుడు నాకు ద గ్రేట్నెస్ ఆఫ్ ద కంపోజర్ నాకు అర్థమైంది. అప్పు అంకుల్ పొగిడింది సార్నే, మేమందరం అప్పు అంకుల్ అని పిలుస్తాం. అప్పు అంకుల్ సేమ్ సీక్వెన్స్ హ్యాస్ బీన్ డన్ ఇన్ తమిళ్ ఆల్సో. సేమ్ తాళం, ఆల్మోస్ట్ పల్లవి చూస్తే సేమ్ రాగంలోనే ఉంటుంది కానీ డిఫరెంట్ లిరిక్స్ కదా. ఇప్పుడు నాన్నగారు చెప్పారు, లిరిక్స్కి కంపోజ్ చేశారు వాళ్ళు ఆ మ్యూజిక్ని. ఆ లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ట్యూన్ మొత్తం తెలుగుకి మార్చేశారు. తమిళ్లో కల్లిలే కలైవண்ணం కండాన్ కల్లిలే కలైవண்ணం కండాన్, సేమ్ తాళం. బట్ I've never heard this is the first time I'm listening to this. Beautiful. It was greatly composed by the composer. And నాకు ఫుల్ పాట ఆల్మోస్ట్ మీరు పాడుతున్నప్పుడు అంత కష్టంగా లేదు అది లిరిక్స్ కొంచెం అర్థం చేసుకోవడానికి. I was able to understand many things. But one thing I really wanted to share is అక్కడ ఒక శృంగారం అని ఏదో ఒక పదం వస్తుంది. శృంగార the composition was beautiful. అక్కడ నిజంగానే ఒక శృంగారం అన్నట్టుగా ఆ ట్యూన్లో ఆ శృంగారం I can see that. అండ్ ఆర్ట్స్లో మ్యూజిక్ ఒక్కటే చెప్పాలంటే ఇట్ ఈస్ డివైన్ అని చెప్తున్నాం మనం. మ్యూజిక్ ఇస్ డివైన్ అని ఎందుకంటే ఐ పర్సనలీ ఫీల్ దట్ వీ కెన్ సీ సో మెనీ థింగ్స్ బట్ divine things, though you can't see it, you can feel it. It is like air. It is that's the reason music. And I got reminded of the మనం ఇక్కడ ముమ్మూర్తిகள் అని చెప్తారు. త్యాగరాజ స్వామి గారు, ముద్దుస్వామి దీక్షిత స్వామి అండ్ శ్యామశాస్త్రి గారి స్వామి. దానిలాగా వెస్టర్న్ క్లాసికల్లో బిథోవెన్, మోజార్ట్, బాహ్ అని చెప్తాం. దాంట్లో బిథోవెన్ ఆయనకి హీ వాజ్ డెఫ్. హీ రోట్ so many great music scores which can't be destroyed by time. He was deaf. Can you believe deaf? అంటే చెవి వినిపించిన వాళ్ళు మ్యూజిక్ రాయడం అనేది గొప్ప విషయం కాదని మీరు అనుకోవచ్చు. స్టోన్ డెఫ్, ఆయనకు బాంబు పేలినా కూడా వినిపించినటువంటి చెవుడు అనమాట. తను వాయించే మ్యూజిక్ ఏమిటో కూడా తనకు వినిపించదు. ఎంత గొప్ప క్రియేషన్స్ చేశాడో బాక్. which means that he must have been definitely able to feel the divine presence of music inside his soul, because it cannot come out. దానిలాగా అది బయట రావడానికి అది చాలా కష్టం. ఆ డివైన్ ప్రెసెన్స్, ఆ డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటే మాత్రం ఈ మ్యూజిక్, ఈ పాడడం, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం, ఇవన్నీ టాలెంట్స్ వస్తాయి. ద గ్రేట్నెస్ ఆఫ్ మ్యూజిక్ అగైన్. గాడ్ బ్లెస్ యూ శరత్. బ్యూటిఫుల్ సాంగ్. చదరని కథలని నుంచి ఒక్కసారి పాడినాయన ప్లీజ్. చెదరని కదలని శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందు చెలి నిజమునా జాబిలి. ఇంతకంటే వేరే ట్యూన్ ఉంటుందని నేను అనుకో. ఎంత ఆర్ద్రత ఉంది, ఎంత ఒక పొదువుకొని ఒక చిన్న పాపాయికి చెప్పినట్టుగా తన భార్యకు నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉంటావు తల్లి అని చెప్పినట్టుగా ఎంత బాగా ఉందో ఆ 3 పంక్తులు వింటుంటే నాకు చాలా చాలా ఆనందం వేసింది. ధన్యవాదాలు ఆయన. ఇక్కడ నేను కోడిగుడ్డు గీకలు పీకాలి కాబట్టి 1-2 చిన్న సలహాలు చెప్తాను.
అహో ఆంధ్రభో శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ. ఆ 2 నోట్లు మాత్రం ఒకసారి జాగ్రత్తగా చూసుకో. తర్వాత కనులు లేవని నీవు కలత పడవలదు. దాంట్లో ఎంత భావం ఉంది కదా. అక్కడ నీకు సంగతి స్లిప్ అయింది, అది పొరపాటు, అది మానవ సహజమైంది. కానీ అది చాలా బాగా నేను అక్కడ చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. అది అన్ఫార్చునేట్లీ కనులు లేవని నీవు కలత పడవలదు అన్నది అంతకంటే ఎవరై ట్యూన్ చేస్తారు. ఎంత మంచి పాటలు ఇస్తున్నారు ఇవాళ మీరు, నిజంగా కూడాను. ఘనీభవించినటువంటి హృదయాలన్నీ కూడా కరుగుతున్నాయి. లౌకిక ప్రపంచంలో పడిపోయి ఒక్కసారి గుండెలన్నీ కూడా చాలా హార్ష్గా గట్టిపడిపోతాయి అన్నమాట. అది ఇలాంటి పాటల పిల్లతెమ్మెర ఒకసారి వీయంగానే అది ఎంత కఠినమైన శిలైనా సరే అలా కరిగి ప్రవహించాల్సిందే అర్థంగా. ఇంత మంచి పాటలు ఇస్తున్నందుకు నాయన నమస్కారాలు మీ అందరికీ. ధన్యవాదం. 5వ గాయకుడిని ఆహ్వానిద్దామా? నారాయణ రెడ్డి గారు రాసిన పాట ఇది. సంగీతం పామర్తి గారు, ఘంటసాల గారు పాడిన పాట తిరుపతమ్మ కథ. ఎంత మరొక అందమైన ఆణిముత్యం, మరో పాట. చాలామంది ఈ పాట ఘంటసాల మాస్టరే కంపోజ్ చేశారు అనుకుంటారు. పామర్తి గారు చేసింది, వారి అసిస్టెంటు. వారి గురించి తర్వాత చెప్తాను. అందమైన పాటను అందంగా కానివ్వండి. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేల. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేల. పూవై విరిసిన పున్నమి వేళ చల్లని గాలులు సందడి చేసే తొలి తొలి వలపులు తొందర చేసే. చల్లని గాలులు సందడి చేసే తొలి తొలి వలపులు తొందర చేసే. జలతారంచుల మేలి ముసుగులో తలను వాల్తూ వేళ బేల. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేల. పూవై విరిసిన పున్నమి వేళ మొదట మూగినవి మొలక నవ్వులు పెదప సాగినవి బెదరు చూపులు. మొదట మూగినవి మొలక నవ్వులు పెదప సాగినవి బెదరు చూపులు. తెలిసెనులే నీ తలపులే విటో తొలగిపోదు వేళ బేల. పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేల.
Surya Karthik, beautiful composition and a beautiful ragam. నాకు మీ దగ్గర నచ్చేది ఒక విషయం, మీరు నవ్వుతూనే పాడుతున్నారు. ఇట్ రియలీ మ్యాటర్స్ అ లాట్. మామూలుగా మనం పాడుతున్న మోర్ దెన్ దట్, వెన్ వీ స్మైల్ అండ్ సింగ్ డెఫినెట్గా మన టోనల్ క్వాలిటీలో డిఫరెన్స్ వస్తాయి. నేను కూడా ప్రాక్టీస్ చేశాను. నాకు ఐ ఫెల్ట్ లిటిల్ డిఫికల్ట్, కానీ కొంచెం విల్ ఫీల్ షై యూనో. బట్ ఐ గెస్ మీరు సాంగ్ లోపలికి వెళ్ళిపోయారు, చాలా రొమాంటిక్ ఫీల్తో చాలా బాగా పాడారు. మంచి సాంగ్ సెలెక్షన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఐ హ్యావ్ టు రియలీ అప్రిషియేట్ ఆల్ ది కంటెస్టెంట్స్ ఫర్ వన్ థింగ్. నేను చూస్తున్నా, నాకు అంత క్లియర్గా అర్థం కాలేదు. తెలుగు కొంచెం మాట్లాడతాను, అర్థం అవుతుంది. కానీ మీరెవరు ఈ లిరిక్స్ని అనవసరంగా స్ప్లిట్ చేయడం, బ్రెత్ రాంగ్ ప్లేస్లో తీసుకోవడం అలా ఏం లేకుండా, దో కపుల్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ హ్యాడ్ ప్రాపర్ బ్రీతింగ్ లేకపోయినా కూడా ఈ లిరిక్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా బాగా స్పష్టంగా మీరు అందరూ ప్రొనౌన్స్ చేశారు. నాకు మీరేం పాడారని అడిగితే నాకు ఐ కాంట్ సే దట్, బట్ డెఫినెట్లీ ఐ రియలీ అప్రిషియేట్ దట్. క్రెడిట్ ఐ ఫీల్ పర్సనలీ ఇట్ గోస్ టు నాన్నగారు ఓన్లీ, బికాస్ ద లీడర్ ఆఫ్ ది ఎంటైర్ క్రూ, ఆయన పర్ఫెక్ట్గా లేదంటే డెఫినెట్గా ద సబార్డినేట్స్ విల్ ఫేస్ ద ప్రాబ్లమ్. ఇట్స్ బికాస్ దట్ హీస్ సో పర్ఫెక్ట్. ఆయనకి పాటలు కూర్చొని పాటలు ఫుల్గా అది లిరిక్స్ చూసుకొని ట్యూన్ అడిగితే కూడా అన్ని పాటలు నాన్నగారు పాడతారు. అది ఆయనకి తెలుసు, బికాస్ హీస్ బీయింగ్ సింగ్ సో మెనీ జనరేషన్స్. బట్ స్టిల్ ఇప్పుడు కూడా అది అన్ని క్లారిటీ, ఎవరు రాశారు, ఎవరు సంగీతం చేశారు, ఎవరు ఫిలిం, ఆల్ ది డీటెయిల్స్. ఐ థింక్ ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ షో, ఓన్లీ లెజెండ్స్ లైక్ నాన్నగారు ఓన్లీ క్యాన్ డూ దిస్. నాట్ ఓన్లీ దట్, ఆయన పక్కన ఇక్కడ నాకెంతో భయం వేస్తుంది, ఇక్కడ పక్కన కూర్చొని నేను కూర్చోమా అంటారు. బట్ స్టిల్ అలాంటి ఒక బ్లెస్సింగ్ క్రెడిట్ నాకు వచ్చింది. దానికోసం నేను చాలా ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ అప్పా. అమ్మాయి అన్నట్టు రెండో చరణానికి వచ్చేసరికి మీలో ఉన్న రొమాన్స్ బాగా వికసించింది. మొదట మూగినవి మొలక నవ్వులు, పెదప సాగినవి బెదరు చూపులు. ఒకటి రెండు చోట్ల ముందు ఆలాప్ అంత ఫాస్ట్గా ఎందుకు హడావిడిగా ఫినిష్ చేసి నేను పాటకు వెళ్ళిపోవాలని అంత స్పీడ్గా పాడలేదు మాస్టర్. ఆయన చక్కగా దాన్ని చాలా సౌకర్యంగా, అందులో కూడా ఆ మధ్యమం కొంచెం శృతి చూసుకోవాలి. ఒక్కసారి పాడవా, ఆ ఆలాప్ పాడు ఫస్ట్. ఇది కరెక్ట్గా ఉంది. పామర్తి గారు వారి దగ్గర కండక్టరు, అసిస్టెంటు, తబలా విద్వాంసులు ఆయన ముఖ్యంగా. కానీ చక్కగా కూని రాగాలు సాఫ్ట్గా బాగా పాడతారు ఆయన కూడా. ఈ పాట నిజంగా ఘంటసాల గారు కంపోజ్ చేసినట్టే ఉంటుంది, ఎందుకంటే ఆ బడిలో పనిచేసిన ఆయనే కదా పామర్తి గారు. తర్వాత బబ్రువాహన గుర్తుందా? బబ్రువాహన సినిమాలో పామర్తి గారు సంగీతం చేసిన పాటలు కానీ పద్యాలు కానీ అద్భుతంగా ఉంటాయి. ఆయన గురించి నేను చెప్తానన్నది ఏంటంటే, నేను మొట్టమొదటిసారి కాంపిటీషన్లో ఆంధ్రా క్లబ్లో పాడడానికి వెళ్ళినప్పుడు సెక్రటరీ వారు నాకు తెలియకుండా నా మిత్రుడు వెళ్ళి డబ్బు కట్టాడు నా పేరిట. అప్పటికి టైం అయిపోయింది, ఆల్ ఇండియా కాంపిటీషన్లో అందరూ డబ్బులు కట్టేశారు, ముగిసిపోయింది అనమాట. వీడు వెళ్తే ఆయన లోపల ఉన్నారు, తమలపాకులు వేసుకునే అలవాటు, అది ఉమ్మడానికి బయటకు వస్తే నమస్కారం అంటే ఏం కావాలి బాబు అన్నారు. నా మిత్రుడు మురళి వెళ్తే, ఇట్లా మా వాడు ఒకటి పాడతాడండి 10 రూపాయలు. టైం అయిపోయింది కదా నాయన, ఇప్పుడు వాడు బాగా పాడతాడు సార్, నాకెందుకో వాడు ఇక్కడ పాడితే వాడికి భవిష్యత్తు బాగుంటుంది అనిపిస్తుంది సార్, దయచేసి 10 రూపాయలు తీసుకోండి సార్ అంటే, ఆయన ఒక్క క్షణం ఆలోచించి, అంత నమ్మకమా నీ మిత్రుడి మీద అన్నాడు. బాగా పాడతాడు సార్ వాడు అంటే, సరే నీ నమ్మకం ఎందుకు కాదనాలి, ఇలా ఇవ్వని రసీదు ఇచ్చి నా పేరు ఆయన ఎంటర్ చేశారు. అప్పుడు అది లేకపోతే నేను అక్కడ పాడేవాడిని కాదు, కోదండ పండు గారు వినేవారు కాదు, ఘంటసాల మాస్టర్ వీళ్ళందరూ జడ్జిమెంట్ చేసేటప్పుడు పాడే అవకాశం వచ్చేది కాదు. అది ఒకటి. రెండవది, నేను అప్పుడప్పుడే గళం విప్పుతున్న రోజుల్లో ఆయన ఎక్కువ డబ్బింగ్ సినిమాలకు సంగీతం నిర్వహించేవారు. ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇచ్చి నా చేత పాటలు పాడించి నన్ను పోషించారు. సంగీత పరంగా పోషించారు, ఆర్థిక పరంగా పోషించారు. నా మీద ఎంత ప్రేమో, ఎంత ప్రీతో, ఎంత వాత్సల్యమో వారికి. మీ పాటల ద్వారా వాళ్ళని తలుచుకునే అవకాశం మాకు వచ్చింది.
ఎంత హాయైన పాట, చిరంతనంగా ఉండి మీరందరూ ఇవాళ ఎంపిక చేసుకున్న పాటలు స్వరం ఉన్నంత వరకు, అక్షరం ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండిపోయేటటువంటి పాటలు. అంత మంచి పాటలు ఎంపిక చేసుకున్నారు. మీ పరిధిలో మీరు దాన్ని ఎంత అందంగా పాడాలో అంత అందంగా పాడారు మీరందరూ కూడా. మహదానందంగా ఉన్నది. శుభం భూయాత్. థ్యాంక్ యూ సార్. ఈ పాట ప్రియమైన నా తండ్రి గారికి ఫర్ హిస్ గ్రేట్ మ్యూజికల్ జర్నీ అండ్ ద లెజెండరీ పర్సన్, ఆయనకి ఈ సాంగ్ సమర్పణ. శ్రీ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగరస భావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాల భువికి దీపాల స్వరం పదం ఏకం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగరస భావతాళాన్వితం. సప్తవర్ణముల మాతృకగా శుద్ధవర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా శుద్ధవర్ణముల డోలికగా ఏడు రంగులే తొరగములై శ్వేతవర్ణరవి కిరణములై స ప స గరి స ని ద ప మ గ ని గ మ గరి స ని స స గ మ గ మ ప మ ప ని స గరి స ని ద రి స ని ద ప స ని ద ప మ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగరస భావతాళాన్వితం. సా 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 సరి ప గరి స గ ప ని స గరి స ని సరి ప ని స గ ప ని సి గ ప గరి స సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే రే రే రి మ ప ని ద మ మ ప ని స గరి మ గరి స ని సరి మ గరి స ని సరి ని ద మ ప మ గరి ని ద ప మ గరి శంభో కైలాస శైలాశిఖా నాట్య నందిత స్వర నంది రిషభమే గ గ గరి స రి స ద స ద ప గ గ ప ద స మురళి వనాంతాల విరియు వసంతాల మురళి వనాంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగ సనిద మా సమగ మదని మాదని గస మోక్షలక్ష్మీ దేవి గోపుర శిఖరాల కలశము హిందోళ మధ్యమమే పమ ప తర ప పమ
ఆ చక్రవాకాన ఆ చక్రవాకాన హర్షాతిరేకాలు దైవతమే నీ సరి దప మగరి సరి నిరి నిరి రి నిరి గమ పమ గరి మద మద ద మదని రి గరి స కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడే నిషాదమే. Gama pa gama pa ni ma pa ni sa ga gama pa ga sa ga ma gama sa ga ma pa ga ni sa ni da pa ma gama pa ni da pa ma ga ni sa ni ni sa 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 ni ni ga 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 ni ni ma ma gama pa ma gama ga ni sa ga 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 pa 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 ga 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 ni 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 ga 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 sa sa ni sa ga ni sa ma ga ni sa ni sa ni sa ni sa ni sa pa ni ma pa ni sa ni sa ni sa ni sa pa ni ma pa gama 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 sa ga ni sa gama 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 sa ga ni sa gama sa gama pa gama pa ni ma pa ni sa gama pa gama pa ni ma pa ni sa pa ni sa 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 ni 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 sa 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 ga 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 ni 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 ga 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 ni 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 ma 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 gama 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 ga sa gama శ్రీ తుంబర నారద నాదామృతం స్వర రాగ రసభావ తాళాన్వితం. ఇలా నేను పాడుంటే ఎంత బాగున్నావు, నాకు చేత కాలేకపోయింది. చాలా చాలా వరప్రసాది ఈ పిల్ల, అంతకంటే చెప్పలేను. నన్ను నాన్నని పిలిపించుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చింది. ఇలాంటి బిడ్డ ఉండడం ఏ తల్లిదండ్రులకైనా కూడా ఎంతో ఎంతో సంతోషకరమైన విషయం. ఇంకా 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 ఎన్నో సాధించవలసి ఉంది. చిన్న వయసు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతుంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. ముందు వీటన్నిటితో పాటు వినయ సంపద సమృద్ధిగా ఉన్నటువంటి చిరంజీవి అంత బాగా పాడుతుంది, అంత బాగా కష్టపడుతుంది, ప్రతి పాటకు అంత కృషి చేస్తుంది. శుభం మంగళం మహత్. నీకు అన్ని దేవుళ్ళు పుష్కలంగా ఆశీర్వాదాలు ఇచ్చి ఈ సంగీతానికి నీవు చేసే సేవల్ని ఈ ఈ ఈ దేశం అంతా చరితార్థమయ్యేటట్టు చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. శుభం. తర్వాతి సంచిక అయిన తర్వాత కానీ వీళ్ళు పాడిన వాళ్ళ మార్కులు సగటు చూసి తక్కువ వచ్చిన ఒకరిని బాధాకరంగా నిష్క్రమింపచేయాలి. వీ విల్ క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ వీ కమ్ టు దట్, అది వేరే విషయం. కానీ పిల్లలందరూ కూడా ఎంత అద్భుతంగా పాడారో ఇవాళ, ఒక్కసారి అందరికీ కలిపి చప్పట్లు కొట్టండి. వెరీ వెల్ డన్, వెరీ 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 వెల్ డన్ సాంగ్. ప్రతి వారం ఎక్సో డిష్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కార్యక్రమంలో శ్రీచక్ర సిమెంట్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన, ఆ వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన ప్రదర్శించినటువంటి వారికి 8,000 రూపాయల చెక్కుని ఇస్తున్నారన్నమాట. గాయకుడు చిరంజీవి ప్రవీణ్ కుమార్. నిండు చందమామా నిగ నిగలాభామా ఒంటరిగా సాగలేవు కలసి మెల. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. నమస్కారం. పాడుతా తీయగా ఈ ధారావాహికంలో గత ధారావాహికంలో పాల్గొని
మొదటి 2 స్థానాల్లో నిలిచిన విజేతలకు తానా మహాసభల్లో పాల్గొనే సువర్ణావకాశాన్ని కలిగిస్తున్నారు.